శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గత 7వ మాసం అంతా మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని ఆయన హస్తాల్లో భద్రపరిచాడు. తిరిగి దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించి మరొక నూతన మాసం 8వ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టడాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. దేవుడు 8వ మాసం మనందరి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. గొప్ప సంకల్పం, గొప్ప ఉద్దేశం మన పట్ల కలిగి ఉన్నారు. ఈ ఆరోగ్యం, ఈ ఆయుష్ ఇచ్చి దేవుడు ఈ మాసంలోనికి మనల్ని నడిపించాడంటేనే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు మనందరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశ వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు స్థిరపరచడానికే మరొక తరుణంగా, అవకాశంగా 8వ మాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడనేటువంటి సత్యాన్ని మనం నమ్మాల్సిన వారిగా, విశ్వసించాల్సిన వారిగా, నిరీక్షణతో కనిపెట్టాల్సినటువంటి వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుచేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, ఈ మాసంలో ప్రారంభ దినంలో దేవుడు శ్రేష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రవచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో మనం గమనిస్తే 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును అంటున్నాడు. ఈ మాసంలో దేవుడు మనందరికీ కూడా క్షేమాభివృద్ధిని అనుగ్రహించబోతున్నాడు. మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో దేవుడు మన క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ క్షేమంలో కూడా అభివృద్ధి. దేవుడు ఎంత గొప్ప ప్రేమమయ్యాడంటే ఈ లోకంలో ఎంతగా మనల్ని ప్రేమించి మనకి క్షేమం ఉండాలని, మనకు అభివృద్ధి కలగాలని బహుశా మన ప్రభువులాగా ఎవరు మన పట్ల ఇలాంటి ఆలోచన ఎవరు కలిగి ఉండరేమో, ఎవరు కూడా ఇలాంటి ఉద్దేశం మన పట్ల ఎవరు చూపించలేరేమో. కానీ మన ప్రభువుకు మాత్రం మనం ఎంత అమితమైనటువంటి ఇష్టమైనటువంటిది ఈ యొక్క మాటను బట్టి మనం గ్రహించగలుగుతాం. మనందరికీ కూడా ఈ 8వ మాసంలో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా క్షేమాభివృద్ధిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. 2వ తలంపు ఏంటంటే పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకై. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం భూ సంబంధంగా ఎలా ఉన్నామో ఆత్మ సంబంధంగా కూడా ఒక సంఘంలో, ఒక సమాజంలో, ఆయన యొక్క నిత్య రాజ్యంలో, పరలోకంలో స్వాస్థ్యం పొందుకునేటువంటి వారుగా. ఈ భూమి మీద ఎన్ని కలిగి ఉండి మాత్రం పరలోక రాజ్యానికి వారసులు కాకపోతే ఏం ప్రయోజనం? ఎంతకాలం బ్రతికిన మాత్రం ఉపయోగం ఏంటి? అందుకనే ప్రభు అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకుని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేమి లాభం? ఈ భూమి మీద స్థిరస్థిరాస్తులు ఉండాలి, కానీ అంతకంటే కూడా దేవుడు మనకిచ్చేటువంటి పరలోక రాజ్యం, నిరంతరం నివసించేటువంటిది, ఏడుపైనను దుఃఖమైనటువంటి లేనటువంటి నిత్య రాజ్యంలో స్వాస్థ్యమైనటువంటి పాలిభాగస్తులుగా ఆయన చేయటానికి శక్తిమంతుడు అంటున్నాడు ఈ మాటలో. నిజంగా అట్టి శక్తిమంతుని మనం కలిగి ఉన్నాం, అట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అట్టి మహోన్నతుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టే ఈ మాసంలో ప్రారంభ దినంలో మన ప్రభుని అడుగుతాం, ప్రభువా నీవు అనుగ్రహిస్తున్నావు క్షేమాభివృద్ధిని, నాకు అట్టి క్షేమాభివృద్ధిని ఇవ్వండి, నా బిడ్డలకి, నా కుటుంబానికి ఇట్టి క్షేమాభివృద్ధిని ఇస్తూ ఆర్థికంగా అన్ని విషయాలు అభివృద్ధి చెందే విధంగా, అలాగే పరలోకంలో పాలుపుంపులు పొందేటువంటి స్వాస్థ్యంలో పాలిభాగస్తునిగా చేస్తానన్నావు ప్రభువా. అటు రీతిగా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని అటు రీతిగా ఆస్వాదించండి. అట్టి స్వాస్థ్యంలోనికి యోగ్యురాలుగా నన్ను అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థిద్దాం. అట్టి రీతిగా లేఖన రీతిగా మన జీవితంలో దేవుడు స్థిరపరిచి నెరవేర్చునగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు బాబు ప్రతిక్కు జన్మదిన శుభాకాంక్షలు
తెలియజేస్తున్నాను. అలాగే క్యాథరిన్ పాపకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బిడ్డలకి దేవుడు మరి దేవుని ఒక వాక్యంలో 65వ సంకీర్తన 11లో సెలవిచ్చినట్లుగా సంవత్సరమును దయా కిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజలునట్లుగానే ప్రతి కుమారుకు దేవుడు ఇలాంటి దయా కిరీటాలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ విద్యలో బుద్ధిలో దేవుని దయలో మనుషుల దయలో మరి ప్రతి కుమారును అలాగే క్యాథరిన్ను దేవుడు అన్ని విధాలుగా వయసులో విద్యలో బుద్ధిలో దేవుడు బిడ్డల్ని వారి తల్లిదండ్రుల కుటుంబాన్ని ఆస్వాదించగా సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ప్రభా. ఈ మాస ప్రారంభ దినంలో వాగ్దానంతో కూడినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆత్మీయమైనటువంటి వాక్కు చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈ లేఖనాలు మా అందరి జీవితాలు స్థిరపరచండి దేవా. గత కాలంలో ఎదురైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా అయా కుటుంబ పరంగా అయా ఎక్కడనైనా బిడ్డలు నష్టపోయారో కష్టాలు పాలయ్యారో సమస్యలు పాలయ్యారో ప్రభా దేవా, మీరు అనుగ్రహించుతున్నటువంటి నాయన గొప్ప ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యాలని నిరీక్షించి విశ్వసించి పొందుకున్నటువంటి స్థితిలో స్థిరపరచండి ప్రభా. వారికి నాయన క్షేమాభివృద్ధిని మీరు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా నిత్యం నా తండ్రి పరలోక స్వాస్థ్యులుగా నా ప్రభా అనుగ్రహించేటువంటి శక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భూ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలకు వారసులుగా మీ బిడ్డలు మీరు స్థిరపరచండి. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ మాసమంతా నాయన మీ కృపా క్షేమములు దయచేసి ఆయన ఆరోగ్యాలు సకల సౌభాగ్యం శాంతి సమాధాన సంతోష సమృద్ధిని అయ్యా మీ బిడ్డలకు అనుగ్రహిస్తూ సహాయం చేయండి. ఇది నాయన జన్మదినం జరుపుకున్నటువంటి దేవ బిడ్డలు ప్రభు ప్రతి కుమారుని బట్టి ప్రత్యేక మీకు వందనాలు అయ్యా. బిడ్డకు నాయన ఇలాంటి దయాకిరీటలు ఇంకా అనేకం అనుగ్రహించండి. వారి తల్లిదండ్రులు ప్రభు వారి ఆనంద్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన అయ్యా వారిని మీరు దీవించండి. వారికి ఇచ్చేటువంటి ఏకైక కుమారుని ప్రభు విద్యలో బుద్ధిలో మీదలో మనుషుల్లో వర్ధిలింపచేసి తల్లిదండ్రులు ఇరువురు చేసే ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. క్యాథరిన్ బట్టి మీకు వందనాలు. బిడ్డకిచ్చిన దయాకిరీటాన్ని బట్టి మనం స్తుతిస్తున్నాం ప్రభా. బిడ్డ నాయన ఇంకా ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకుంటూ మీరు అనుగ్రహించేటువంటి దయాకిరీటం కింద తన భవిష్యత్తు ఉన్నతంగా దీవించబట్టుకు సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు నాయన మరి విజయభాస్కర్ గారి దంపతులు మీరు ఆస్వాదించండి. వారి ఇరువురు చేసే ఉద్యోగాల్లో తోడుగా ఉండండి ప్రభా. ఆత్మీయంగా ఇంకెక్కువగా కుటుంబాన్ని బలపరచండి అయ్యా. వారి యొక్క బిడ్డలని ఇద్దరిని కూడా మీరు ఆస్వాదించి అభివృద్ధి పరచమని మరొక పర్యాయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి మీ వాగ్దానాలతో మీ నూతనమైనటువంటి ప్రణాళికలతోనైనా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఎత్తిపట్టి బలపరచమని యేసయ్య నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.